ఆసియా గడ్డపై ముగిసిన 3 వన్డేల్లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని న్యూజిలాండ్ లో మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో కూడా ధోని ఇదే ఫామ్ ని కొనసాగించగలిగితే 5 వన్డేల ఈ సిరీస్ లో ఆ రికార్డ్ ను ధోని తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. కివీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 18 మ్యాచ్ల్లో 652 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. సెహ్వాగ్ 12 మ్యాచ్లాడి 598 పరుగులు చేశారు. ఈ జాబితాలో 455 పరుగులతో ధోని 3వ స్థానంలో ఉన్నారు. సచిన్ ను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచేందుకు గాను ధోని మరో 197 పరుగులు చేయాల్సి ఉంది. 2018లో పేలవ ప్రదర్శన కనబరిచిన ధోని 2019ని మాత్రం అద్భుతంగా ప్రారంభించాడు. గతేడాది 20 ఇన్నింగ్స్ లో కేవలం 275 పరుగులు చేసిన ధోని ఈ ఏడాది ఆడిన 3 వన్డేల్లోనే 193 పరుగులు చేశాడు. ఆసీస్ గడ్డపై చారిత్రాత్మక సిరీస్ లు గెలిచిన అనంతరం న్యూజిలాండ్ తో సిరీస్ లో తలపడేందుకు భారత క్రికెట్ జట్లు ఆక్లాండ్ లో అడుగుపెట్టింది. జనవరి 23న ప్రారంభమయ్యే ఈ సిరీస్ లో టీమిండియా 5 వన్డేలు 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఆక్లాండ్ విమానాశ్రయం నుంచి భారత ఆటగాళ్లు బయటకు వస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో ఉంచింది. టీమిండియాకు అక్కడి అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు. కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్ ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించగా విరాట్ కోహ్లీ, అనుష్కకు గట్టిగా అరిచి వెల్కమ్ చెప్పారు. బుధవారం నేపియర్ లో జరిగే తొలి వన్డే కోసం భారత జట్టు సోమవారం బయలుదేరనుంది.